హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా. మన సబ్స్క్రైబర్కి అనేది మొత్తం 56 గొర్రెలు 7 పిల్లలు 56 గొర్రెలు 7 పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్కి అనేది ఇప్పించాను. 50 గొర్రెలు పిల్లలు 7 పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోడ్ ఎత్తే నేను చూపిస్తాను ఒకసారి. ఇవి ఎంత కొన్నాం అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి అడ్రస్ అయితే మనం వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తుంటే గొర్రెలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నాయి, ఇవి ఎంత కొన్నాం అనేది ఒకసారి మాట్లాడదాం. ఓకేనా. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ గొర్రెలు వచ్చి మనకి మొత్తం 56 గొర్రెలు. 56 గొర్రెలకి అనేది మనకి 7 పిల్లలు మాత్రమే వస్తాయి. మిగతాయి మొత్తం మనకి సూడి మీద అనేది ఉన్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియో అనేది 2 డేస్ ముందు అనేది నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసే మన సబ్స్క్రైబర్ ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి అయితే మన అన్న వాళ్ళు అనేది వచ్చారు. ఈ కట్ట అనేది చూశారు, కానీ ఈ కట్టతో పాటు ఒక 5-6 కట్టలు అన్న వాళ్ళకు కూడా చూపించాను. అన్న మీకు ఏ కట్టలు నచ్చితే అవే చూడండి, మీకు ఎక్కడైతే రీజనబుల్ రేట్ అనిపిస్తుందో అక్కడే కొనుక్కొని అన్న వాళ్ళకి చెప్పాను. అన్న వాళ్ళకి 5-6 కట్టలు ఒక 2-3 విలేజ్ల్లో తిరిగాం. తర్వాత ఫైనల్గా ఒక కట్ట అనేది మనకి రీజనబుల్ రేటుకి వస్తున్నాయన్న, అవి తీసుకోండి నేను కూడా చెప్పాను. అన్న వాళ్ళకు కూడా ఆ కట్ట అనేది నచ్చాయి. కాబట్టి ఆ కట్ట అనేది మనం ఇప్పుడు 56 గొర్రెలు 7 పిల్లలు ఎంతకి ఇప్పించారనేది చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే చెప్పుకుందాం అన్న. చాలా రోజుల తర్వాత ఇలా మనం లోడింగ్ వీడియోస్ అంటే మామూలుగా ఇంతకు ముందు అయితే మనకి గొర్రెలు కానీ పొట్టేలు కానీ వారానికి 2-3 లోడ్లు అనేది ఎత్తి పంపిస్తున్నాం. కానీ ఇప్పుడు ఇందువల్ల ఇట్లా వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ రావడం లేదంటే మెయిన్ వర్షాలు లేవు. తర్వాత వచ్చేసి బయట మేత అనేది లేదు. రెండోసారి వరి అనేది పెడుతున్నారు. మేతకి ఇబ్బంది పడుతున్నారని చాలామంది నాకు తెలిసినంతవరకు అది ఒకటి ప్రాబ్లం. తర్వాత వచ్చేసి తెలంగాణ వాళ్ళైతే చాలామంది కాల్ చేస్తారు, వెంకన్న మా సైడ్ కొద్దిగా వర్షాలు పడుతున్నాయి, అందువల్ల మేము రాలేకపోతున్నాం, వర్షాలు కొద్దిగా తగ్గాయంటే మేము వస్తామని కొంతమంది తెలంగాణ సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ చాలామంది ఫోన్ చేసి అన్న ఒక 30 కావాలి 40 కావాలని చాలామంది అడుగుతున్నారు. కానీ 20 తీసుకెళ్ళినా 30 తీసుకెళ్ళినా 50 తీసుకెళ్ళినా ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం మనకి 20,000 పైన పడుతుంది బ్రదర్. కిలోమీటర్కి 20 రూపాయలు అనేది తీసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ అనేది మనకి 20,000 పైన అదే పడుతుంది. కాబట్టి 50 తీసుకెళ్ళినా అదే ఉంటుంది, 10-20 తీసుకెళ్ళినా అదే ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. చాలామంది కాల్స్ కూడా చేస్తారు, అన్న గొర్రెల వీడియో పెట్టానంటే చాలు అన్న మనకి గొర్రెలు ఒక 30 కావాలి 40 కావాలి ఎంత చెప్తున్నారన్న, ఎంతకు వస్తాయన్న అని అడుగుతున్నారు. అన్న వీడియో చూస్తే అర్థం చేసుకోండి అన్న. సూడి గొర్రెలు కానీ అయితే మనకి జోడీ మనకి స్టార్టింగ్ అనేది 23, 24, 25 అవి మీడియం సైజు వస్తాయి బ్రదర్. కొన్ని పిల్లలు వస్తాయి, లేదంటే మిగతాయి సూటి మీద అనేది ఉంటాయి. అవి మనకి మీడియం సైజు అయితే మనకి 23, 24, 25 ఆ మధ్యలో వస్తాయి. కొంచెం హెవీ సైజు అట్లా ఉన్నాయంటే మనకి 25,000 నుంచి 30,000 వరకు సూడి గొర్రెలు రావచ్చు. తర్వాత వచ్చేసి జతకు ఒక పిల్ల, ఒక తల్లి పిల్ల ప్లస్ ఒక సూడి గొర్రె అనేది జతకి అంటే 3 జీవాలు 2 గొర్రెలు ఒక పిల్ల అనేది అయితే 26, 27, 28 ఆ మధ్యలో అనేది రావచ్చు మనకి. అంటే 2 గొర్రెలకి ఒక పిల్ల అనేది వస్తుంది, ఒకటి సూడి గొర్రె అనేది వస్తుంది. అలాంటి గొర్రెలు అయితే మనకి జోడి 27, 28, 30,000 వరకు అవి వస్తుంటాయి. ఇంకా మనకి పిల్ల తల్లి అన్నప్పుడు పిల్ల తల్లి అనేది మనకి చిన్న సైజు పిల్లలు ఉంటే మనకి 15-16,000 పిల్ల తల్లి అనేది 15-16 అంటే 30,000 పైన అనేది పడతాయి బ్రదర్. జోడీ అనేది మనకి 2 గొర్రెలు 2 పిల్లలు అనేది మనకి జోడీ అనేది పిల్ల గొర్రెలు అంటే పిల్ల తల్లి గొర్రెలు అంటే 30,000 పైన అనేది పడవచ్చు. అంటే బేరం పిల్లలు అంటే ఉన్నాయంటే ఖచ్చితంగా మనకి 35-36,000 కూడా పడతాయి. లేదు మీడియం సైజు పిల్లలు కొన్ని చిన్న పిల్లలుగా ఉన్నాయంటే 31, 32, 33 అనేది పడతాయి. 2 గొర్రెలు 4 జీవాలు అనేది రేట్ చెప్తున్నా. ఇంకా సూడు గొర్రెలు అనేది మనకి మీడియం సైజుగానైతే 23 నుంచి స్టార్టింగ్ 24, 25 అనేది రావచ్చు. ఇంకా కొంచెం పెద్ద సైజు లేతర్ ఎక్కువ అనేది మనకి సెలెక్ట్ పరంగా అనేది వచ్చినప్పుడు మనకి 25 నుంచి 30,000 వరకు అనేది సెలెక్ట్ పరంగానే దొరుకుతాయి. కాబట్టి అర్థం చేసుకొని ప్రతి వాళ్ళకి నేను చెప్పలేను, వీడియో చూస్తే అర్థం చేసుకొని. తర్వాత వచ్చేసి వీడియోలో కొంతమంది చూడకుండానే కంప్లీట్గా వీడియో చూడకుండానే ఫోన్ చేసి వెంకన్న ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఏం రేట్ చెప్తున్నావు అంటాడు. నేను కనీసం దగ్గరగా 1,000-2,000 వీడియోస్ పెట్టుంటా. ఆ వీడియోలో మీరు ఏ వీడియో చూసారని నేను చెప్పగలను. అక్కడ వీడియో కంప్లీట్గా చూడండి. తర్వాత డేట్ అనేది కూడా పెడతా అన్న, పలానా డేట్లో పెట్టున్నా, పలానా ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని పిల్లలు ఉన్నాయి, అవి ఉన్నాయా లేదా, ఈ పొట్టేళ్ళు ఉన్నాయా లేదని క్లారిటీ అడిగారంటే నేను చెప్పేదానికి బాగుంటుంది. మీరు ఏ వీడియో చూసారని నేను ఎట్లా చెప్పాలన్నా. కాబట్టి అర్థం చేసుకుని కంప్లీట్గా వీడియో చూడండి. వీడియోలో ప్రతి డీటెయిల్స్ చెప్పుంటాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇంత రేట్ ఉంది అది పక్కనే మళ్ళీ కింద డేట్ అనేది ఇస్తాను, ఏ డేట్లో అప్లోడ్ చేశాను అనేది కూడా డేట్ ఉంటుంది. అది చూసి ఒక్కసారి కాల్ చేసుకున్నాను, అర్థం చేసుకోండి. ఊరికే టైంపాస్ అయితే కాల్ చేయొద్దు, ఏదో ఒక పని మీద ఉంటా. కొంతమంది మాట్లాడే మాటలకి ఆల్రెడీ చిరాకు పుట్టుంటుంది.
ఆ టైంలో మాకు ఒక గొర్రె కావాలి, 2 గొర్రెలు కావాలి, ఒక పిల్ల కావాలి అని కొంతమంది కాల్ చేస్తారు. కొంతమంది తాగి కొంతమంది కాల్ చేస్తారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా. ఒకసారి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. కానీ అన్న మీరు కెమెరా ముందుకు రావడం ఇష్టపడలేదు. సరే మన మొత్తం ఎన్ని గొర్రెలు కొన్నాం అన్న? 56 మొత్తం 56 గొర్రెలు. పిల్లలు ఎన్ని వచ్చారు అన్న? వాటికి మనకి 7 పిల్లలు. ఎంత పడింది అన్న మన జత? 23,500 మీద పడింది. ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్న? అదేనా మనం ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర నుంచి వచ్చారు. మనం ఎన్ని గంటలకు వచ్చారన్న ఉదయాన్నే మీరు రావడానికి? 6:30కు వచ్చారు. ఎన్ని కట్టలు చూసుంటాం? 6-7 కట్టలు చూసాం. ఫైనల్గా మనం ఈ కట్ట దగ్గర ఆగాం. మళ్ళీ వెళ్ళి 4 గంటలకు వచ్చి మళ్ళీ బేరం అనేది, అది ఉదయం బేరం అయ్యేది, ఒక 500 అటు ఇటు తెగిపోయింది. ఎంత పడింది జోడి? 23,500 మీద పడి 56 గొర్రెలు 7 పిల్లలు అనేది వచ్చాయి. సరే నా రీడింగ్ అవి చూసుకున్నారా? పెంచలే రీడింగ్ చూసాడా? ఓకే. ఒరిజినల్ రీడింగ్ 0. ఓకే. అన్న వాళ్ళు అనేది కెమెరా ముందుకు రావడం ఇష్టపడలేదు. అందువల్ల అన్న వాళ్ళు నా బ్యాక్ సైడ్ అనేది మాట్లాడారు. మనకి మొత్తం పల్లెల్లో రైతు దగ్గర అనేది 56 గొర్రెలు 7 పిల్లలు. నిన్న వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి అన్న వాళ్ళు కాల్ చేశారు. వచ్చిన తర్వాత ఈ కట్ట కాకుండా 4-5 కట్టలు చూసాం. ఫైనల్గా మనకి ఈ కట్ట అనేది నచ్చాయి కాబట్టి వస్తున్నాను. అవి జత అనేది మనకి 23,500 మీద మనకి బ్యాచ్ అనేది ఇప్పించావు. రా కొద్దిగా మాట్లాడదాం, లేట్ అయిపోద్ది నీకు మళ్ళీ. ఓకే ఓకే. మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈ రాపూర్ మండలం పెనుబర్తి విలేజ్ నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గరికి తీసుకెళ్ళి ఎన్ని వేస్తున్నాం మన బండికి? మనం 56 గొర్రెలు 7 పిల్లలు అనేది వేస్తున్నాం. రీడింగ్ అన్న వాళ్ళు చూపించావు కదా, అది ఎట్లా మనకి రీడింగ్ వెళ్తున్నాం? కిలోమీటర్ 20 రూపాయలు. సపోజ్ 100 కిలోమీటర్లు వస్తే 200కి అప్ అండ్ డౌన్కి ఇవ్వాలి. అది అప్ అండ్ డౌన్ 2 అంటే 4,000 అవుతుంది. ఇంకా టోల్ గేట్లు అనేది మనం పెట్టుకుంటాం. అది మార్కెట్లో కూడా కొన్ని ఉన్నాయి. అది కూడా మార్కెట్ మనం పోయేదైతే 20 రూపాయలు. మనకి వాళ్ళు 25 రూపాయలకి పోనీ 22 రూపాయలకి మనకు అవసరం లేదు. మన బండ్లు అనేది మాత్రం 20 రూపాయలకి మాత్రమే పోతాం. టోల్ గేట్లు మనం పెట్టుకుంటాం. ఓకే. మనకు అవతల 25కి పోనీ 30 రూపాయలకి మనకు అవసరం లేదు. అవి మనకేదైనా మన రీడింగ్ ప్రకారం మనం వెళ్తున్నాం. ఇంకేదైనా తక్కువ లాంగ్ బాడ్ కంటే ₹1 ఏదైనా తగ్గియగలం, కానీ దగ్గర అయితే తగ్గించలేము. ఇప్పుడేం తగ్గిలేము. నేను అట్లా కాదు నేను అంటున్నది. మామూలుగా అయితే హెవీగా జీవాలు తక్కువ ఉండి అట్లాంటప్పుడు ఏదైనా ₹1 తగ్గిపోయి పైన దాటితే తగ్గి. అదే ఇప్పుడు సింగిల్ స్టెప్ మీద నేను అనేది, డబల్ స్టెప్ మీద నేను తగ్గిమన్నాను. మనకి సింగిల్ స్టెప్ మీద ఏదో 20-30 జీవాలు ఉన్నప్పుడు హోటల్ ఏదైనా ₹19 అటు ఇటు వస్తే తగ్గిగలరు. సరే రీడింగ్ అవి చూపించావు కదా అన్న వాళ్ళకి. సరే జాగ్రత్తగా అక్కడక్కడ చూసుకుంటా జాగ్రత్త. ఏంది ఈ మధ్య గ్లామర్ వచ్చినట్టున్నా? బాడుగులు లేక ఇంట్లో ఖాళీగా తిని పనుకుంటున్నావా?